ఏంటి సార్ తేలిందా? ఇందులో నుంచి పేర్లేదు అని తెలిసింది. ఇంకా చూడాల్సిందే జగదీశ్వరి గారు రివాల్వర్. అది చూసి తేలుస్తా. తీసుకోండి మహాదేవి గారు. మేడం, ఇలా సైలెంట్గా ఉంటే కష్టం. తీసుకురండి మీ రివాల్వర్, చెక్ చేయాలిగా. వెళ్ళండి, ఈ రోజుతో ఈ తలనొప్పి మాకు తీరిపోద్ది. వెళ్ళండి జగదీశ్వర్ గారు. తప్పు లేనప్పుడు భయపడ్డం దేనికి? అదే అబ్బే ఏం లేదు హరిగారు, మరీ అంత నమ్మకం లేదా అని. సాక్ష్యాలను మాత్రమే నమ్ముతానని ఆల్రెడీ చెప్పానండి. దయచేసి చూపించండి, ప్రూవ్ అవుద్ది. అనుమానం ఉన్నప్పుడే చూపించాలి. మా అమ్మమ్మ మనుషుల్ని చంపే వాళ్ళలా కనిపిస్తున్నారే సార్, అతను ఎందుకు చంపుతుంది? చంపారని నేను అనట్లేదు, మీరే కమిట్ అవుతున్నారు. అనుమానం అని మాత్రమే చెప్పాను. ఆ బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి పేలింది అని తెలుసుకోవాలని మాత్రమే అనుకుంటున్నాను. దట్స్ ఇట్. జగదీశ్వరి గారు, ప్లీజ్ వెళ్ళి తీసుకురండి. దేవుడా, దొరికిపోయేలా ఉన్నామే. ఇప్పుడెట్టా? నువ్వే మమ్మల్ని కాపాడు తండ్రి. ఇది గనక ఇప్పుడు ధనుష్ చూస్తే మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నా మనవరాలి పరువు బజార్ను పడుతుంది. సిద్ధు జైలుకు వెళతాడు. ఈ ఇంటి ప్రతిష్టకి మచ్చపడుతుంది. అలా కావటానికి వీల్లేదు. కానివ్వను, కానివ్వను, కానివ్వను. ఏంటి గన్ లేకుండా వస్తున్నారు? అయ్యో జగదీశ్వరి గారు, గంగా అమ్మమ్మకేం కాదులే, నువ్వేడకు.
గంగా నువ్వు ఏడకు ప్లీజ్. ఒక నిమిషం అమ్మమ్మ అమ్మమ్మ లే అమ్మమ్మ. అమ్మమ్మ లే అమ్మమ్మ. మీ ఏడుపు ఆపండి, ఏం కాలేదు. ఏం కాలేదా? అమ్మయ్యా, అయినా గంతెక్కడా వచ్చారేంటి? అదే కదా తేలేదే. చాలా ఆపండి. జీవోత్సవంలో పడిపోయి ఉంటే డాక్టర్ని పిలవాల్సింది పోయి ఇలా మాట్లాడతారా? అది కాదు. అక్క నువ్వు ఉండు. సిద్ధు నువ్వు డాక్టర్ని పిలు. అలాగే వెళ్ళు. డాడ్. వెళ్ళు. అమ్మమ్మ లే అమ్మమ్మ. అమ్మమ్మ 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 లే అమ్మమ్మ. అమ్మమ్మ మీరు ఇంక వెళ్ళండి సార్. ఎక్కడికి వెళ్ళేదే? డాక్టర్ రావాలి, అసలు ఏంటి అని నేను తెలుసుకోవాలి. ఇంకే తేల్చుకుంటారండి? తేల్చుకుంటా అని ఈవిడ్ని కంగారు పెట్టి ఇంతవరకు తీసుకొచ్చారు. ఊలుకోలేదు పలుకోలేదు. మా అమ్మమ్మకి ఏమైనాదో ఏంటైనాదో. అమ్మమ్మ వస్తారుగా డాక్టర్, ఆయన చెప్తారు. వచ్చే వరకు ఉంటారా? కళ్ళ ముందు సాటి మనిషి ఇలా అయిపోతే ప్రాబ్లం ఏంటో అని తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాను? అలా చేస్తే నేను మనిషిని కాదు కదా. ఉంటాను, ఇక్కడే ఉంటాను. సిద్ధు డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు డాడ్. ప్రమాదం లేదమ్మా. మరి స్పృహ లేకుండా కళ్ళలా తెరుచుకొని చూస్తున్నారే? తలకి దెబ్బ తగలటం వల్ల మెదడుకి గుండెకి స్పందన కొంచెం లేట్ అవడం వల్ల మేడం అలా ఉన్నారు. ఇక లైఫ్ లాంగ్ ఇంతేనా డాక్టర్? లేదమ్మా, ట్రీట్మెంట్ వల్ల కొన్ని రోజుల్లో నయమైపోతుంది. కొన్ని రోజులంటే ఎన్ని రోజులు? ఓ 10-15 డేస్ అనుకోండి. డేస్ తీసేసి మంత్స్ అని చెప్పొచ్చు కదా డాక్టర్. అన్ని రోజులా? అదే నేను తక్కువ అనుకుంటుంటే వీడొకడా. తర్వాత అయినా కోలుకుంటారు కదా డాక్టర్, మామూలు మనిషి అవుతారుగా. చూద్దాంలే సిద్ధు, అంతగా అయితే ఆపరేషన్ చేద్దాంలే. అదేదో తీసుకెళ్ళి ఇప్పుడే చేసేయండి. అయ్యయ్యో నువ్వు వెళ్ళరా, కోస్తారు. ఆలోచిస్తున్నారండి, చేసేయండి. ధనుష్ గారు ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియదా అండి? మీరు అనవసరంగా కంగారు పెట్టకండి. ఈసారి మా సైడ్ బానే చెప్పారు. యాక్చువల్లీ మీరు ఇంకా ఆగండి. అంతా మీ వల్లే. ఇంక గన్ను గిన్ను అని ఏమి అడగండి. ఎక్కడుందో మాకు తెలీదు. అసలు ఇక్కడ ఉండదు. ఉండుంటే తెచ్చేవారు కదా. హలో హలో హలో, ఆగండి. నేను గన్ గురించి ప్రస్తావించలేదే. మీరెందుకు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజం మీద తట్టుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు? ఇదే సార్ మీతో వచ్చింది. మీరే గిల్లుతారు, మళ్ళీ ఎందుకు ఏడుస్తారు, నేను గిల్లానని మీరే అంటారు. అయ్యో నేనేం చేశాను? మీరు ఇంకేం చేయకండి సార్. ఆవిడ కోలుకునే వరకు ఈ పక్కకి మీరు రాకండి. నాకు ఇన్వెస్టిగేషన్కి బ్రేక్ పడలా ఉంది. అది సరే గాని డాక్టర్, అమ్మమ్మకి ఏమైనా తినిపించాలంటే ఎట్టా? తినిపించడమా? ఏం మాట్లాడుతున్నావు? సిలైన్ల ద్వారా పంపించడమే. అవునా డాక్టర్? అవును అంటావా ఏంటి? తినకపోతే నిజంగా చచ్చూరుకుంటానే. మాట్లాడరేంటి డాక్టర్? చెప్పండి డాక్టర్, అంతే కదా? లేదమ్మా, ఆవిడ మాట్లాడలేదు కదలలేదు, కానీ ఏం పెట్టినా తినగలదు తాగగలదు. ఒక్కసారి చెవిలో చెప్తే చాలు అవి మెదడుకు చేరతాయి. తినడానికి పనికొచ్చే అవయవాలు పనిచేస్తాయి. బతికించు. అమ్మయ్యా, పోనీలేండి. ఈ టాబ్లెట్స్ వాడండి. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్. సిద్ధు చూడరా. రండి డాక్టర్ గారు.
చెప్పమన్నట్టు చెప్పారు. ఇట్స్ ఓకే సిద్ధు, ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా అడుగుతావు. నో ప్రాబ్లం, వస్తాను. ఓకే అంకుల్. అమ్మమ్మా, ఇంకా సూత నిలబడ్డారేంటి? వెళ్ళండి. మా అమ్మమ్మ గారు కోలుకునే వరకు మా మామయ్య గారు రావద్దు అని చెప్పారు కదా, రాకండి. తప్పకుండా. ఎందుకు వస్తాను? క్యూర్ అయ్యాకే వస్తాను. కాకపోతే ఆ రూమ్ని సీజ్ చేస్తాను. దేనికి సార్? కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి. తారుమారయ్యే ఛాన్స్ ఉండకూడదు కదా, అదే రీజన్. సీజ్ చేయాలంటే పర్మిషన్ కావాలి కదా సార్? ఓ గుడ్ క్వశ్చన్. యు గట్ మై ఆన్సర్. రూమ్ సీజ్ చేయడానికి ఆల్రెడీ కమిషనర్ నుంచి పర్మిషన్ తీసుకున్నాను. ముందు చూపు లేకుండా ఈ ధనుష్ ఏ పని చేయడు. గాట్ ఇట్? వీడు మళ్ళీ సమస్య పెట్టాడుగా, ఇప్పుడు ఎలాగా? ఆ అవుట్ హౌస్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయండి. ఫైన్, తీసుకురండి. దాంతోపాటు ఎక్స్ట్రా కీస్ ఉన్నా సరే అవి కూడా తీసుకురండి. ఓకే అండి, 2 ఇస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రండి. మీ దగ్గరగానే రూమ్ సీజ్ చేస్తాను. శంభో శంకర హర హర. పదక్క. నువ్వు వద్దులేరా, నువ్వు రూమ్కెళ్ళు. ఆ అవమానము నీ కళ్ళతో చూడొద్దు. సరే. పద. గంగమ్మా, నానమ్మ, లోపల ఆధారాలు ఉన్నాయి కదే, సీజ్ చేసేస్తే ఎలా? అదే అమ్మమ్మ, నాకు తెలియట్లేదు. గంగా పిలుస్తున్నారు. వస్తున్నా పెద్దమ్మా. అమ్మమ్మ, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. పద సిద్ధు, పద. పద పద పద. ఆ? కంగారులో నువ్వేం చెప్తున్నావో నీకే తెలియడం లేదు. నువ్వెట్లా అవుతావు? ఓ అవును కదూ, నేను ఇప్పుడు పేషెంట్ ని. నువ్వు ఇక్కడే ఉండు. ఆ. ఏం జరిగిందో వచ్చి చెప్తాను. త్వరగా పద సిద్ధు, నువ్వు పడుకో. పడుకుంటాను. పద. అయ్యో అయ్యో రామా, ఏం చెయ్యాలి దేవుడా? మదేవ్ గారు, సీజ్ చేశాను. రేపు ఫారెన్సిక్ ల్యాబ్లు వస్తారు. నిశితంగా పరిశీలించి ఏ సాక్ష్యాధారం దొరికినా పట్టుకుంటారు. అలాగే మీ అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. సార్, దీనికి తట్టుకోలేకపోతున్నావంటే మళ్ళీ వాళ్ళని పిలిపిస్తారా? మా తమ్ముడికి నేరస్తులు అంటేనే నచ్చదు. అలాంటిది నేరం చేసిన వాళ్ళలా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే భరించలేడు సార్. మేడం, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. ప్రొసీజర్ని కాదనకండి. కోఆపరేట్ చేయమని మీరే వాళ్ళకి చెప్పాలి. చేశారు కదా సార్. ఆవిడ గన్ను కూడా చూశారు కదా. మా అమ్మమ్మ కోలుకున్నాక ఆవిడది కూడా చూపెట్టాను కదా. ఆలోగా ఇదంతా ఎందుకు? మా మామయ్య గారిని బాధ పెట్టడానికి కాకపోతే. మీరు అనుకుంటున్నట్టు ఏదీ జరగలేదు సార్. అది మీ అనుమానం మాత్రమే. అదే నా అనుమానం తీరాలిగా. మ్యాచ్ అవ్వకపోతే మీకు ప్రాబ్లం ఏంటి? దోషులు ఎవ్వరూ లేకపోతే ఈ విషయాన్ని పబ్లిక్ చేయం. అంతా ఈ కాంపౌండ్లోనే అయిపోద్ది. తప్పు చేయనప్పుడు అంత టెన్షన్ అవసరం లేదు. అందరూ ప్రశాంతంగా ఉండండి. రేపు వస్తాను ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళతో. గాట్ ఇట్? శంభో శంకర హర హర. పదండి.
పెద్దమ్మా వీళ్ళ కంగారు గమనించారా? చేసినట్టే కనపడుతున్నారు. ఏమో అంతా అయోమయంగా ఉంది. నాకైతే కాస్త క్లియర్ గానే ఉంది పెద్దమ్మా. ఆహా, నల్లుడు అలాంటి పనులు చేయడు. గంగే చేసుండొచ్చేమోగా. చేస్తే దాన్ని జైల్లో వేస్తారు. ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఛీ, కర్మ. ఆ, ఉమ్. హమ్. కర్మే. రేపు ఎవరి కర్మ కాలుద్దో. గంగదైతే బాగుండు. అవునా? రేపొచ్చి అందరి వేలు ముద్రలు తీసుకుంటారంటమ్మమ్మా. తీసుకుంటే తీసుకున్నారు గాని ముందు ఆ గదిలో ఉన్న ఎవిడెన్స్ తీసుకురావాలి కదా. ఎలా నానమ్మా? సీల్ వేశారుగా. అలా అనుకుని వదిలేస్తే అవి వాళ్ళ చేతుల్లో పడతాయి. నువ్వు దొరికిపోతావురా. ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. అవునమ్మమ్మా, ఎట్టగైనా తీసుకురావాలి. ఆలోచిద్దాం. ఈ రాత్రికే పని అయిపోవాలి. ఏయ్ మంగా, గాజు పెంకే చూసుకో. థ్యాంక్ యూ అమ్మమ్మా. అమ్మమ్మా, నువ్విప్పుడు మాట్లాడావా? ఏ అమ్మమ్మ మాట్లాడమేంటి? పొద్దు పొద్దునే కలలు కన్నావా? కాదు, నేను విన్నాను. అది నేనన్నాను. లేదు లేదు, కాదు కాదు. కాదా? ఆహా, అమ్మమ్మ మైండ్ మాత్రమే పనిచేస్తుంది. తినగలదు, తాగగలదు, మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఓ, నీదే అమ్మమ్మ గొంతులో వినపడినట్టుందిలే. పొరపడ్డాను. సరిగ్గా వినాలిగా మరి. ఈసారి వింటాగా. ఏంటమ్మా నువ్వు మర్చిపోతే ఎట్టా? అయ్యో, తిరిగే కాలు ఆడే నోరు టక్కున కట్టేసుకోం కదే. ఇక జాగ్రత్తగా ఉంటానులే. పిడుగులు పడ్డ నోరు తెరవదు. ఇక ఈ విషయం వదిలేయండి, మన విషయానికి రండి. నా దగ్గర మీ నాటకాలు. నువ్వు మాట్లాడావు, నేను విన్నాను. బాగా ఆలోచించండి. లోపలికి వెళ్ళాలి, వెళ్ళినట్టు తెలియకూడదు. నీ రోగన్ డ్రామా నీ నోటితోనే బయట పెడతాను. ఈ కారం కలిపిన కాఫీతో నిన్ను ఎలా అరిపిస్తానో చూడవే ముసలి. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావమ్మమ్మా? ఈ వయసులో మా అమ్మమ్మ చలాకీగా ఉంటుందని అనేవారు. ఇప్పుడు మాత్రం లేనాయంటే కొండనైనా పిండి చేస్తా. ఎవరి కళ్ళు పడ్డాయో నీ కాళ్ళు నోరు పడిపోయాయి. ఏ ఏంట మాటలు? నిజమేగా కాదా? మరదే కదా చెప్పేది. కాఫీ తాగుద్దిగా. అంటే తను తాగలేరు, తాగిస్తే తాగుతారు. అయితే తాగిస్తాను. అమ్మమ్మ కోసమే ప్రేమగా చేసి తీసుకొచ్చాను. నేను పట్టిస్తాలే, ఇటివ్వు. నువ్వైతే ఒకటి, నేనైతే ఒకటా ఏంటి? సర్లే, ఎవరైతే ఏంట్లే, తాగించు. అమ్మమ్మ, కాఫీ తాగు. తాగించు.
దుంపదేగా నా చేత మాట్లాడించడానికి కారం పోసినట్టుంది. మండిపోతోంది.